ఇంకా కొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం. సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో పెను మార్పులు. మీ జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. సెప్టెంబర్ నెల చివరిలోపు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం అనేది కలగబోతుందో అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశి క్రిందకు వస్తారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్ష్యాన్ని రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని అయితే కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఒక వార్త మీకు చాలా శక్తిని కూడా అందిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణం చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. పట్టుదలతో కార్యసిద్ధి కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందర నిర్ణయాలు అసలు వద్దండి. ఉద్యోగంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. మనోబలం, లక్ష్యాలు నెరవేరుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. నింద మోపేవారు ఉన్నారు, జాగ్రత్త. మీ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురికాకండి. ధర్మచింతన మీకు అంతగానో మేలు చేస్తుంది. మీకు ఈ వారం మధ్యలో మంచి జరుగుతుంది. గణపతి ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి. చూశారు కదా, ఈ వృశ్చిక రాశి వారి జీవితం గురించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇక గ్రహ గోచారం అనేది వీరికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులను వీరు ఎదుర్కొని పోతూ ఉన్నారు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం పొందవచ్చు. దీంతో మీరు సమస్యల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఉన్నత అధికారులు, సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడి పని చేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపైన సంతకం చేసే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితంలో చాలా సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అపార్థాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఏదైనా సమస్యలను మీరు చాలా ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించుకోవడం అవసరమని గుర్తుంచుకోండి. అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారు ఈ శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయాన్ని చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేసినా సరే మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయట పెట్టారు. ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు వీరు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే. ఎదురులు చెప్పే విషయాల్లో నిజానిజాలు చాలా తేలికగా వీరు గ్రహిస్తారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణము. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇది కారణమవుతుంది. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అవుతారు. ఈ రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా అనేది మీరు గమనించవచ్చండి. ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా వీరు శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు చూస్తున్న సహాయము అందది కారణం చేత అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు వీరికి ఉపకరిస్తాయి. ఈ రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలను ఏవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే కొద్ది విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.